శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారు. మనం తెలియక చేసిన చిన్న తప్పులే జీవితంలో ఎన్నో కష్టాలను తెస్తాయి. కాబట్టి మన నిత్య జీవితంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భర్త బయటకు వెళ్లగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇల్లును ఊడవకూడదు. బట్టలను తలక్రిందలుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటివారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం మరియు శుక్రవారం జన్మించినవారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు. చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం కలిసి వస్తుంది. అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరి ముక్కుమీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటివారు సౌభాగ్యవంతులు అవుతారు. ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడతారు. నిలబడి తల దూకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇకనుండైనా సరే నిలబడి తల దూకోకండి. బుధ గురు శుక్రవారాలు కొత్త బట్టలు ధరించడానికి అనుకూలమైన రోజులు. సోమవారం కూడా కొత్త బట్టలు ధరించడానికి తగినది కాదు. ఆదివారం నాడు కొత్త బట్టలు ధరించడం వల్ల మీరు సూర్యగ్రహం వల్ల కలిగే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా వ్యక్తి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మంగళవారం నాడు కొత్త బట్టలు ధరించడం వల్ల మనిషికి ఎప్పుడూ కోపం వస్తుంది. దీంతోపాటు సమాజంలో పరువు పోతుందనే భయం, బట్టలు కూడా త్వరగా చిరిగిపోవడం మొదలవుతుంది. శనివారం నాడు కొత్త బట్టలు ధరించకూడదు. శనివారం కొత్త బట్టలు ధరించడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది. శనివారం పొరపాటున కూడా కొత్త బట్టలు కొనకూడదని గుర్తుంచుకోండి. ముక్కుమీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్లినా శ్రేయస్సు ఉంటుంది. చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు. కాని ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి. ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది. పెళ్లైన ఆడవాళ్లు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎవరి ముఖమైతే గుండ్రంగా ఉంటుందో అలాంటివారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతుడయ్యే అవకాశముంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకుని గంట కొడతారు. కాని ఇలా చేయకూడదు. గుడినుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు. చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు. కాని ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేవారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటివారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తుదోషాలను కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. చీటికిమాటికి ఇంట్లో ఉన్న వారిమీద కోపబడడం, తిట్టడం, అరవడం, కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవన్నీ దరిద్రహేతువులు. ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు. కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అదే అశుభానికి వెళ్లేటప్పుడైతే స్త్రీలు వెనుక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవేటుతో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోరాదు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది. దేవాలయాలకి వెళ్లినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు. కాని దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు. శివాలయంలోని నంది దగ్గర దీపారాధన చేయరాదు. కొంచెం దూరంలో దీపం వెలిగించాలి. బియ్యం, ఉప్పు, పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గరనుంచి తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవరికీ అప్పు ఇవ్వకూడదు.
భర్త పనిమీద బయటకు వెళ్లేటప్పుడు భార్య కోపపడటం వాదించడంలాంటి పనులను చేయకూడదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మూసి ఉంచకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు మీ కాళ్లను మరో కాలతో రుద్దడం వల్ల మీకు అత్యంత పేదరికం వస్తుంది. అలాగే మాటిమాటికి ఇంటిని ఊడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు. దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. రోజూ శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి. మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు. మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కాని నిమ్మకాయలు కాని ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్రలను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురువస్తే మాత్రం చాలా మంచిది. నిద్రపోయే ముందు అలాగే నిద్రలేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. ఇది మీ ఇంటికి మంచిది కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.